ఒక డేట్లో హీరో గారికి ఈ విషయంలో గొప్ప ఇంకో విషయం చెప్పాలంటే సాంగ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ జరుగుతున్నప్పుడు హీరో గారు దెబ్బ తగిలింది 6 ప్లేసుల్లో ఇంజూర్ అయిందండి హీరో గారికి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారికి వెళ్తే ఒక 3 months బ్లడ్ టెస్ట్ తీసుకోమని చెప్పారు. మొత్తం డ్యామేజ్ అయింది దానికి, విపరీతమైన పెయిన్, నడవలేకపోతున్నారు. నేను ఇంటికి వెళ్ళాను. బాబు ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేద్దాం సినిమాని, మీరు ఇట్లా చేస్తే ఏమవుతుందో లేనిపోయిన టెన్షన్ నాకు, 3 నెలల తర్వాత చేద్దాం బాబు, ఈ ఆగస్టులో రిలీజ్ చేద్దాం కానీ మీరు టెస్ట్ తీసుకున్నాను. ఆయన లెక్కలేసారు, నీ కూర్చున్నారు, పిలిచారు నన్ను, ఎల్లుండి షూటింగ్ పెట్టుకున్నారు, ఏమైనా అయితే బాబు అన్నారు. ఆయన సినిమాలో డ్యాన్స్ చేసిన ప్రతి సాంగ్ ఆయన ప్రతి బ్యాక్ పెయిన్తో చేయడం జరిగిందండి. షార్ట్ చేసి వచ్చి హార్ట్ ప్యాక్ పెట్టుకొని ముందు రాసుకోను, లిమ్మాని మసాజ్ చేయించుకొని ట్రీట్మెంట్ చేసుకొని వచ్చి డ్యాన్స్ చేశారు. అది ఎవరైనా చెప్పిన నమ్మరు. అది నేను చెప్తాను, నేను దగ్గరుండి గుండె కొట్టుకునేది. ఈ సినిమా పలా ఈ డేట్కి రీచ్ చేయాలని డే అంతా షూటింగ్ చేసి 9 వరకు షూటింగ్ చేసేవాళ్ళం. 9కి డైరెక్ట్ ప్రసాద్ ల్యాబ్కి వచ్చి 2 o'clock వరకు డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయి 20 hours పని చేశారండి హీరో గారు. లాస్ట్ 1 month విపరీతమైన బ్యాక్ పెయిన్తో ట్రీట్మెంట్ చేసుకుంటూ రోజుకి 20 గంటలు పనిచేసి ఈ గబ్బర్ సింగ్ టైంకి రిలీజ్ చేయడానికి అమ్మ. పవన్ కళ్యాణ్ కానీ ఆయన లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. అసలు గబ్బర్ సింగ్ అనే దానికి అన్ని ఆయనే, అంత కష్టపెట్టాను ఆయన్ని. నిజంగా మీరు చెప్తున్న సందర్భాలు వింటే అంత కష్టపెట్టాను ఆయన. ఎందుకు అంత కమిట్మెంట్ తీసుకుంటారు? కమిట్మెంట్ ఆ డేట్కి రిలీజ్ చేయాలి. నేను వెళ్ళి అన్నాక ఆయన అన్నారు, నా వేరే వాళ్ళ దగ్గర అన్నారంట, ఆడు నాతో ఇట్లా అన్నాడు, నా మనసు ఒప్పుకోలేదు, నా మీద మన ఈ గబ్బర్ సింగ్ వేరే సినిమాలు ప్లాన్ చేసి అన్ని రిలేటెడ్ ఏంటండి. గబ్బర్ సింగ్ తర్వాత 2-3 రోజుల తర్వాత ముందు రావటం కానీ రావటం సినిమాలు నా వల్ల ఎవరిని ఇబ్బంది పడదు, అది ఆయన మెంటాలిటీ అండి. ఆయన వల్ల ఏముంటే ఆయన తీసుకుంటాడు, పెయిన్ అన్ని కష్ట నష్టాలు ఆయన తీసుకుంటాడు. ఆయన వల్ల ఒక నచ్చేయటం అని ఇష్టపడ్డా, అదే పవన్ కళ్యాణ్.